వెల్కమ్ బ్యాక్. పసిడివేటలో దొంగలు జ్యువెలరీ షాపుల్ని లూటీ చేసిన ఘటనలు చూసాం. ఇళ్లకు కన్నాలు వేసిన సందర్భాలు కూడా చూసాం. మహిళల మెడలో మంగళసూత్రాలు తెంపుకెళ్లిన ఇన్సిడెంట్స్ చూసాం. బట్ ఒక ప్రేమ జంట మాత్రం మా రూటే సెపరేట్ అంటూ రాత్రి వేళ బైక్ పై బయలుదేరింది. బైక్ పై వెళ్లి విచిత్రంగా బైక్లకే స్పాట్ పెట్టింది. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు, ఎలా జనం కంటపడ్డారు చూడండి. ఇప్పుడు రియల్ సీన్ చూద్దాం. అర్ధరాత్రి ప్రేమ జంట చోర విన్యాసాలు చూశారుగా. జనరల్ గా ప్రేమికులంటే కలిసి తిరగడం, సినిమాలకు పార్కులకు వెళ్లడం లాంటివి చూస్తుంటాం. కానీ ఇక్కడ దొంగల అవతారం ఎత్తారు. చాలా రోజులుగా హన్మకొండ 56వ డివిజన్ లో ఇంటి ముందు పార్క్ చేస్తున్న బైక్లలో పెట్రోల్ మాయమవుతోంది. అసలే పెట్రోల్ ధర మంట పుట్టిస్తోంది. ఈ సమయంలో అసలు ఏం జరుగుతుందా అని కొద్ది రోజులుగా స్థానికులు కాపలా కాశారు. కానీ ఫలితం లేకపోవడంతో సీసీ కెమెరాలను అమర్చారు. అప్పుడు ఫ్లాష్ అయింది జంట. యువతి యువకుడు బైక్ పై వస్తున్నారు. బైక్లు ఎక్కడ పార్క్ చేస్తున్నాయో గమనిస్తున్నారు. ఒకరు కాస్త దూరంగా బైక్ పై కాపలా కాస్తుంటే ఇంకొకరు వెంట తెచ్చుకున్న బాటిల్లో బైకుల్లోంచి పెట్రోల్ గాజేస్తున్నారు. పని పూర్తవగానే కూల్ గా సీన్ నుంచి ఎస్కేప్ అవుతున్నారు. ఈ చోరీ కపుల్స్ దృశ్యాల్ని చూసి అవాక్కైపోయారంతా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా జంటను గుర్తించే పనిలో పడ్డారు. చక్కగా చదువుకోవాల్సిన టైంలో అసలు ఈ చోరీల బాటేంటి, పోలీసులు నిఘా పెట్టి వీళ్ళను పట్టుకోవాలని, ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలన్నారు కాలనీవాసులు. వీళ్ళు ఇంకో రకం దొంగలు. పసిడి వేటలో పడి ఇళ్లను గుల్ల చేస్తున్నారు. కొట్టేసిన సొత్తుతో గోవాలో జల్సాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కేజీ బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు. ఆనవాళ్లు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు. దొంగతనం జరిగిన రోజున స్పాట్ పరిసరాల్లో కాల్ డేటా సేకరించారు పోలీసులు. అందులో ఓ 2 నెంబర్లపై అనుమానం వచ్చింది. వాటి లొకేషన్ ట్రేస్ చేయగా గోవాలో ఉన్నట్టుగా తేలింది. నేరుగా అక్కడికి వెళ్లిన నందిగామ పోలీసులు శంకర్ నాయక్ తో పాటు గౌడ్ ను అరెస్ట్ చేశారు. అంతకుముందే మరో దొంగను పెద్దాపురంలో అదుపులోకి తీసుకున్నారు. లాక్స్ బ్రేక్ చేసి దొంగతనాలు చేయడం, ఆ సొమ్ము తాకట్టు పెట్టి గోవాకెళ్లి ఎంజాయ్ చేయడం ఈ దొంగలు అలవాటుగా మార్చుకున్నారు. వీళ్ళు ఇలా ఎంతకాలంగా చోరీలు చేస్తున్నారు, ఏ ఏరియాల్లో లూటీలకు తెగబడ్డారు, గతంలో క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.